గాంధీ భవన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మన బేసిక్ రైట్స్ ని హరించే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ ప్రెస్ క్లబ్ మెంబర్స్ గా అక్కడ నరేంద్ర మోదీ, ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బరిదగించి యాజమాన్యాన్ని బెదిరించి, భయపెట్టించి, ప్రలోభపెట్టించి, మీడియాని ఒత్తిడి చేసి నిజమైన పబ్లిక్ ఒపీనియన్ రావడం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడా లేదా? మీరు కానీ యువర్ ఫ్రీ యువర్ ఫేర్, మీ యాజమాన్యాలు కానీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. దిస్ ఇస్ ద టైమ్ టు ప్రొటెక్ట్ డెమోక్రసీ ఇన్ తెలంగాణ. టు గో బ్యాక్, మీకు ఎప్పుడు కూడా శ్రీలంక కానీ, పాకిస్తాన్లో కానీ, సింగపూర్లో కానీ, ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ, బ్రెజిల్లో కానీ మీకు ఇష్టం వచ్చినట్టు నిజము రాసే స్వేచ్ఛ, రష్యాలో కానీ నిజము రాసే స్వేచ్ఛ లేదు. ఓన్లీ ఇండియా ఈ 70 ఏళ్ళలో ఓన్లీ బికాస్ ఆఫ్ కాంగ్రెస్. బికాస్ కాంగ్రెస్ ఇన్హెరెంట్లీ డెమోక్రటిక్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో లోపాలు ఉండొచ్చు, మీరు కూడా రాస్తారు, ఎక్సెస్ డెమోక్రసీ అని, అంతర్గత ఇదని అదని. బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ ద మీడియా సర్వైవ్డ్. ఈరోజు దేశంలో 2014 వరకు ఒక విధంగా ఉన్న మాట మీకు తెలుసు. 2014 తర్వాత మోదీ అండ్ కేసీఆర్ ఒక క్యారెట్ అండ్ స్టిక్ పాలసీతో లైన్లో ఉన్న వాళ్ళకి క్యారెట్, లైన్ దాటితే స్టిక్ పాలసీతో తెలంగాణలో ప్రెస్ని తొక్కి పారేసిన విషయం మీకు తెలుసు. ఎవ్రీ డే ఫ్రంట్ పేజీ గలీజ్ మొహాలే. వాళ్ళు అబద్ధాలు చెప్పినా ఫ్రంట్ పేజ్ కవరేజే. నేను కొన్ని ఉదాహరణ చెప్తా. రవీంద్ర భారతి బదులు ఎక్కడన్నో ఒక అద్భుతమైన కళాక్షేత్రం అంటారు, దాని బిల్డింగు, మనుమశాను, డిజైన్స్ ఫ్రంట్ పేజీలో. ట్యాంక్ బండ్ ఇట్లా అయిపోతుంది, మొత్తం కొబ్బరి నీళ్ళు, చుట్టూ స్కై స్క్రేపర్స్, ఒక ఊహాజనితమైన ఫోటోగ్రాఫ్. అంటే నేను గుర్తు చేస్తున్నా, సెక్రటేరియట్ అసలు కూడా ల్యాండే ఇవ్వలేదు, సెక్రటేరియట్ ఉంటుంది, ఒక బిల్డింగ్లు, అంత ఫోటోలు. నిజంగా ఇది తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టడం కాదా? ఒకసారి యాజమాన్యాలు, పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఆలోచన చేయాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. డు వి నాట్ డిజర్వ్? అదొకటే మా అపీలు. అయితే జరిగిన వాటిల్లో నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. వరంగల్లో ఒక బహిరంగ సభలో స్వయాన ముఖ్యమంత్రి, మరి కేసీఆర్ ఎంత చిల్లరగాడైతే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ టీవీ ఛానళ్ళు నా మాట అయినకున్నా, నాకు వ్యతిరేకం చేసినా 10 కిలోమీటర్లు తొక్కుతా అన్నాడు. నేను మీడియా మిత్రులకి అపీల్ చేస్తున్నా, ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, ఆయన్ని ఆ కుటుంబాన్ని 10 కిలోమీటర్లు తొక్కాలి. ఇప్పుడు వదిలిపెడితే అందరి జీవితాలు కష్టమవుతాయి. దయచేసి ఇది అదేవిధంగా ఇప్పుడు విన్నారండి మీరు, ముఖ్యమంత్రి కొడుకు ఆ అల్లుడోడు సంతోష్ అని వాడు రాజ్యసభ పోయినట. టీవీలకి పేపర్లకు ఫోన్ చేసి ఇట్లా రావాలి చెప్తాడు. నువ్వు ఏమైనా సిగ్గుశరం ఉంది అసలు? ఎవరన్నా ముఖ్యమంత్రి ముందు ఇట్లా చేసిండ్రా? ముఖ్యమంత్రి కుటుంబం చేసిండ్రా? ఎవరు కనీసం మంత్రులు చేసిన అట్లా? నోబడీ ఇన్ ఎర్లియర్ కాంగ్రెస్ ఆర్ తెలుగుదేశం గవర్నమెంట్స్ ఇంటర్ఫియర్డ్ ఇన్ ద మీడియా. అంటే మిస్రూల్, కరప్షన్, arrogance, misuse of power కప్పిపుచ్చుకోవడానికి. For more updates, please subscribe 99 TV Telugu.